తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా నమస్కారమండి. సో, అందరూ కూడా మనకి ఎదురు చూస్తున్నారు. పెన్షన్‌దారులందరూ కూడాని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ ఎప్పుడు అమలు చేస్తుందని చెప్పేసి. సో, మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త ఆసరా చేయూత పెన్షన్ కింద మార్చి మనకి పెన్షన్ పెంచి అందించేందుకు ఇది సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క పెన్షన్ ఎప్పుడు అమలు చేయబోతుంది? అలాగే మనకి వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, అలాగే దివ్యాంగుల సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 4016, రూ. 6,000 ఎప్పుడు అందించబోతుందని చెప్పేసి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సో, వాటికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఆ అప్డేట్ ఏంటి అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకుంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక విషయాలైతే వెల్లడించే అవకాశం ఉందండి. ఇటు పెన్షన్ సంబంధించి చాలామంది పెన్షన్‌దారులైతే ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ ఎప్పుడు అమలు చేయబోతుందని చెప్పేసి. సో, వాటికి సంబంధించి మనకి కీలక అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే మనకి విధి విధానాలన్నీ కూడా మనకి రూపొందించి అమలు చేయడానికి అయితే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఆసరా పెన్షన్‌దారులు ఎవరైతే పొందుతున్నారో వారందరికీ కూడా ఆసరా చేయూత పెన్షన్ కింద మనకి 4016, రూ. 6,016 అందించేందుకైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క పథకం సంబంధించి ఇప్పటికి అమలు చేయనుండగా కొన్ని పథకాలకు సంబంధించి ఎన్నికల టైంలో హామీలైతే వచ్చి ఇవ్వడం అయితే జరిగింది కదా! అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం అయితే కాస్త ఆలస్యం అయితే అయింది. సో, ఎట్టకేలకు మనకి ఈ యొక్క దివ్యాంగుల పెన్షన్, వృద్ధుల విధంగా ఒంటరి మహిళల పెన్షన్ సంబంధించేందుకైతే సిద్ధమవుతుందనమాట. సో, మనకి రేపెల్లుల్లోగా పంపిణీ కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందండి. ఇటువంటి తాజా సమాచారం అంతా కూడా మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.